ఎందుకు మద్దతు పలుకుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి విధానాన్ని ఎన్నికల్లో మాటిచ్చి దాన్ని నిలబెట్టుకుని ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉన్నటువంటి వారు, ఇతర కులాల్లో ఉన్న పేదవాళ్ళకి కార్పొరేషన్ ద్వారా మరి కొన్నటువంటి వెహికల్ కొన్ని వారికి ఇచ్చి తద్వారా ప్రజలకి ఇంటికి నిత్యావసర సరుకులు అందే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి కార్యక్రమం మాటిచ్చిన విధంగా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మరి కొన్నటువంటి ఎండి ఆపరేటర్ కూడా వెళ్ళి వారిని అడగడం జరిగి మమ్మల్ని కొనసాగించాలని చెప్పి అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట చెప్పారు. మేము IRSL సర్వేలు చేస్తున్నాం, ఆ సర్వేల్లో మీకు 78% ప్రజలు మీ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. మళ్ళీ ఆ మాట చెప్పి ఈ రోజున మరి ఈ పేరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని నెలాఖరు నుంచి తీసేస్తున్నామని చెప్తున్నారు. మరి ఉరిశిక్ష వేసేటువంటి వారికి కూడా మరి తప్పనిసరిగా వారు ఆఖరి కోరిక అడుగుతారు. ఇంత నిర్దాక్షిణ్యంగా వారిని వచ్చి నెల 1వ తారీఖు నుంచి మీరు రావద్దని చెప్పి ఆయనేమో మరి 4-5 ఇళ్లు కట్టుకుంటూ చక్కగా సుఖంగా ఉన్నాడు. మరి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 9,600 మంది ఈ రోజున ఈ కార్యక్రమంలో మరి ఉన్నారు. అది సుమారు 25,000 మంది ఆధారపడినటువంటి వారి యొక్క కొంపలు కొట్టి నువ్వు కొత్త కంప కట్టి నువ్వు సాధించేదేముంది చంద్రబాబు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు సరైన పరిపాలన అందించలేక, సూపర్ 6 అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక రాష్ట్ర ప్రజలంతా కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ చూసి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క విషయం అంతా కూడా బహిర్గతం చేసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ కు గురై ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చేటువంటి సర్వీసెస్ మీద అంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసేటువంటి కార్యక్రమం, ఒక పథకం ప్రకారం ఆరోగ్యశ్రీ గాని లేదా రేషన్ ఆపరేటర్లు గాని ఇవన్నీ పథకం ప్రకారం నిలిపేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. దీన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మరి ఖండిస్తూ ఉన్నాం. మళ్ళీ ప్రభుత్వం యొక్క ఆలోచన పునఃపరిశీలన చేసి వారందరికీ కూడా మళ్ళీ వారి జాబులు వారికి ఇచ్చే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారి తమకున్నటువంటి ఉపాధిని కోల్పోతున్న సందర్భంగా వారు చేస్తున్నటువంటి ధర్నాకి పూర్తి స్థాయి మద్దతు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అని కంటే నారాసురుడు అంటే నిజంగా ఆయనకి సరైన పేరు అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో స్కీమ్స్ చెప్పాడు ఆయన, ప్రగల్భాలు పలికారు. ఒక్క విషయంలో కూడా ఈ రోజుకి కూడా ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్, ఏదైనా ఒకటి జరిగినప్పుడు తమ మీద నెపం వేసుకోకుండా ఇది గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటున్నారు. గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పుల వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు. అప్పులు తెచ్చి ఆ రోజున ప్రభుత్వం సంక్షేమానికి ఉపయోగించింది, అభివృద్ధికి ఉపయోగించింది. ఇవాళ మీరేం చేస్తున్నారు, మీ జేబుల్లో వేసుకుంటున్నారు అన్నది వాస్తవా కాదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఏదో చిన్న కుట్టు విషయంలోనే మీరు స్కామ్ చేశారు అంటే మామూలుగా జనాల్ని ఏ రకంగా మీరు స్కాములు చేస్తూ జనాల మీద బతికేస్తున్నారు అన్నది తెలుసుకుంటే బాగుంటది. ఈ రోజు కూడా మీరు ప్రజల యొక్క కష్టసుఖాల్లో మమేకం అవ్వట్లేదు, ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతో మాత్రమే ఉన్నారు. కాబట్టి చాలా తొందరలో మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. ఒకే ఒక్క విషయం చెప్తున్నాను, ఇవాళ ప్రజలు ఒక్కళ్ళే అసంతృప్తి లేరు, మినీ మహానాళ్ళు జరిపారు. ప్రతి మహానాళ్లను ఎందుకు వచ్చిన ఎమ్మెల్యే పదరా బాబు, మాకు ఎందుకు నెగ్గాము, ప్రజల్లో తిరగలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు చెప్పుకునేటటువంటి పరిస్థితి. ఇక నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంతో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కూడా విఫలమైంది. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి తప్ప మీకు ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించేటటువంటి యోచన లేదు. కాబట్టి ఇవాళ ఒకే ఒక్క విషయం చెప్తున్నాం, మీరు వారందరికీ కూడా ఎవరైతే రేషన్ కి సంబంధించినటువంటి వాళ్ళు పాపం ఇళ్లకి తీసుకెళ్లి రేషన్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి తప్ప వాళ్ళని ఏ రకంగానే ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఉన్నట్టయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అయ్యా, మేము రాష్ట్రంలో ఉన్న 9,260 మంది ఎండి ఆపరేటర్లు కూడా ఈరోజు మీరు ఇచ్చిన అకాలంగా మమ్మల్ని అందరూ కూడా రోడ్డు మీద లాగేశారు. అయ్యా, మా సేవలు మీరు గుర్తించలేదా? మీరు చెప్పారు కదండి అయ్యా, గతంలో మీ సేవలు బాగున్నాయని. అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ సేవలు బాగున్నాయని మీరే స్పష్టంగా మాతో చెప్పారు. మీరే సర్వే పెట్టుకున్నారు.
సర్వే పెట్టుకున్న తర్వాత 78% ప్రజలందరూ మీకే ఓటేశారు, ప్రజలందరూ మీ పక్షాన్ని ఉన్నారని చెప్పేసి మీరే చెప్పారయ్యా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. గతంలో వరదల్లో కూడా మా సేవలు 3 జిల్లాలు దగ్గరగా 1200 బండి మీ సేవలు, మీ ప్రభుత్వం వచ్చిన వరదల్లో కూడా మేము సేవలు చేసాం. మీరు గుర్తించాలి. కరోనా టైంలో కూడా అయ్యా, కరోనా టైంలో కూడా మేమెంతో మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మేము కరోనా టైంలో కరోనా వచ్చిన పేషెంట్ కూడా మేము బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే మంచం మీద ఉన్న వృద్ధులకు కూడా మేము బియ్యం ఇచ్చాం. మేమే డైరెక్ట్గా మంచం దగ్గరికి వెళ్ళి తంబయించుకుని మరి మేము రేషన్ డెలివరీ చేసాం. అయ్యా, మీరు ఎందుకు మమ్మల్ని 9,260 కుటుంబాలు అంటే ఆ హెల్పర్లు మేము కలిసి దగ్గరగా 20,000 కుటుంబాలు రోడ్డును పడ్డయ్యాలా? ఎందుకయ్యా? మమ్మల్ని మా వ్యవస్థను మమ్మల్ని కొనసాగించండి, మా వ్యవస్థను మాకు కొనసాగించాలని మేము వేడుకుంటున్నాం.